నటన అంటే మా రెండో అబ్బాయిని అతను ఇంట్రెస్ట్గానే ఉండేవాడు, ఇంట్రెస్ట్గానే చూపిస్తున్నాడు. అతను ఏంటంటే ఫస్ట్ ఫినిష్ ఇదని చెప్పాము. బేసిక్గా నా వైఫ్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయితే ఆర్టిస్ట్గా ఓకే, సక్సెస్ కాకపోతే అక్కడి నుంచి తను బయటికి రాలేడు, దాంట్లోనే తిరుగుతా గ్లామర్ ఉంటుంది. బయటకు వచ్చి కూడా ఏమి ఇచ్చి అనవసరంగా అతను ఇది చేసినట్టు అవుతామని ఎంకరేజ్ చేయలేదు బేసిక్గా. సో ఇట్లా ఉన్న పరిస్థితులు వీళ్ళు అడిగినప్పుడు కూడా 4-5 అడిగారు. అడిగితే కూడా నేను ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే గబాలని ఏదన్నా ఇదవుతుంది కదా, నేను అప్పుడు వాడిని అంత చేయలే. అప్పుడు కూడా చాలా చిన్న వయసు, 19-20 years. వాడు సడన్గా అయితే నేను పైలట్ ఇంట్రెస్ట్ ఉంది నాకు, నేను పైలట్ అవుతాను అంటే, సో స్టేట్స్లో ఇప్పుడు ఆ పైలట్ ట్రైనింగ్లో ఉన్నాడు. అది అయిపోతుంది ఒక 2-3 monthsలో, 1.5 year అయింది. అది అయిపోయి అతను వచ్చిన తర్వాత ఇక పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి 23 ఫినిష్ 24 ఏదో వస్తాయి డిసెంబర్కి. అప్పుడు ఇక వాళ్ళు ఆ పైలట్గా కంటిన్యూ చేసి అవుతాడు, అది తర్వాత అతను ఇష్టం. బట్ బేసిక్గా అతనికి మాత్రం ఇంట్రెస్ట్ ఈ సినిమాకి సంబంధించి ఇది కూడా అతనికి ఉంది. మా గురించి చెప్పాలంటే 12 సంవత్సరాల క్రితం స్థాపించారు ఇది హైదరాబాద్లో. ఫస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు. అక్కడి నుంచి అందరూ చేసుకుంటూ వచ్చి దానికంటూ ఒక ఫండ్ ఏర్పాటు చేసి కొంచెం పేద కళాకారులకి మొన్నటి వరకు సహాయం చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళంతా నిర్వహించింది ఇన్సూరెన్స్. అదొకటి అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికన్నా ఏదన్నా అర్జెంటుగా వేరే ప్రాబ్లం వచ్చినా అన్నీ అందరూ చేశారు. ఇప్పుడు కొంచెం మాకంటూ ఒక సొంత ఆఫీస్, ఒక సొంత బిల్డింగ్ ఒకటి ఏదో కొన్నారు ఇంతకుముందు ఉన్న కంపెనీ. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే ఫండ్స్ లేవు దాంట్లో. బేసిక్గా ఫండ్స్ ఒకటి చేసి పెట్టి మళ్ళీ పేద కళాకారులకి ఫంక్షన్ ఇచ్చేది కొంతమందికి మేము వేసుకుని ఏదో ఇస్తున్నాం కాకపోతే 30-40 మందికి ఇచ్చేది ఆపేసాం ఫండ్స్ లేక. ఒకటి. రెండోది ఏంటంటే మేము ఎంత ప్రయత్నించినా చేయలేకపోయింది. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఇక్కడ పని కల్పించండి. మేము ట్రై చేసి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికీ మేము చాలామందికి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అందరికీ చెబుతున్నాము. ఇప్పుడు నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మీ ద్వారా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడున్న ఆర్టిస్టులకి, తెలుగు ఆర్టిస్టులకి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న తెలుగు ఆర్టిస్టులకి మ్యాక్సిమం వర్క్ ఇవ్వమని నేను ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను, ఇప్పుడు మీడియా ఇంటర్వ్యూ చేస్తున్నాం, దానికి ప్రయత్నిస్తున్నాం, పర్సనల్గా వెళ్ళి చెబుతున్నాం. చాలా అన్ఫార్చునేట్ అండి. ఇది మన తెలుగు ఇండస్ట్రీ అన్ని చోట్ల అనాలిసిస్ చేస్తే మన తెలుగు పరిశ్రమలోనే ప్రతి ఒక్క క్యారెక్టర్కి మెయిన్ క్యారెక్టర్ హీరో తర్వాత ఏదన్నా అంటే ఈ కమెడియన్స్ తప్ప మెయిన్ క్యారెక్టర్కి ఆల్ అదర్ లాంగ్వేజ్, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అక్కడి నుంచి డంప్ చేసుకోవటం ఇది ఎక్కువ ఇక్కడే జరుగుతుంది. వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ఇక్కడ చేయకూడదని కాదు, అందరూ ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి లాంగ్వేజ్ చేయాలి, తప్పులేదు. కానీ ఇక్కడ అసలు మెయిన్ క్యారెక్టర్ అనేది, మెయిన్ విలను, మెయిన్ ఇది అనేసరికి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లా. అది ఎక్కడ జరుగుతుందో అది 15-20 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళనే, ఇక్కడ వర్త్ ఉన్న వాళ్ళనే, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి చేయాలని మా తపన. యాజ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను కానీ మా ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు ముందు మా దగ్గర మెయిన్ సమస్య ఫండ్స్ సమస్య. ఆ ఫండ్స్ రేజ్ చేయాలి మేము వెళ్ళిపోయేలోపు. రెండోది ఇది అందరికీ పని ఎంతవరకు అయితే అంతవరకు మేము కలగాలి. అంటే అది మా చేతి ఇది క్రియేటివ్ జాబ్ కదండి, ఇప్పుడు జాబ్ చేసేది కాదు కదా. రిక్వెస్ట్ చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాం తప్పితే మీరు మస్ట్గా ఈయన్ని పెట్టుకోవాలనే ఇది మన దగ్గర కష్టం కదా. అది అందరూ ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి వాళ్ళ హోటల్స్కి కానీ వాళ్ళకి కానీ ఆర్టిస్ట్ రేంజ్ని బట్టి మినిమం 1,00,000, 2,00,000, 3,00,000 మీరు చెప్తే షాక్ అవుతారు. 20-25 లక్షలు ఓన్లీ వాళ్ళ హోటల్ బిల్స్ కూడా అయినవి కూడా ఉన్నాయండి. సో బడ్జెట్ పెరిగిందంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. తప్పు కాదు, డెఫినెట్గా తెచ్చుకోవాలి. బట్ 99% అక్కడి నుంచే తెచ్చుకునే అనే ఇది ఉంది. అది తగ్గితే ఇక్కడున్న ఆర్టిస్టులు కూడా వర్క్ దొరుకుతుంది, ఇక్కడున్న ఆర్టిస్టులు కూడా బాగుంటారని నా పర్సనల్ ఒపీనియన్. దానికి ట్రై చేస్తాం.